ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. పిల్లారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, మనము క్షమాపణ గురించి మనం ధ్యానించుకుంటున్నాం కదా. అదేవిధంగా దేవుని సేవలో కూడా ముందు ఉండేవారిగా ఉండాలి. దేవుని సేవలో అలాంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. చూడండి, హడ్సన్ టేలర్ అనే ఒక మిషనరీ, చరిత్రలో నుండి ఒక విషయాన్ని కూడా మనము నేర్చుకోవాలి. ఈ హడ్సన్ టేలర్ ఈయన కాబట్టి ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళి 2 సంవత్సరాలు గడిచాక తన సొంత దేశమైన ఇంగ్లాండ్ దేశానికి తిరిగి వచ్చాడు. అక్కడ చైనా మిషన్ వారు పెట్టిన మీటింగ్లో ఆయన తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. హడ్సన్ టేలర్ చైనా వారు పెట్టిన మీటింగ్లో తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. సాక్ష్యం తప్పనిసరిగా ఏ విషయంలో మన జీవితంలో ఏ మేలు జరిగినా మనం మా సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. మర్చిపోకూడదు. చిన్న మేలు కావచ్చు, పెద్ద మేలు కావచ్చు, ఏదైనా సరే. ఆ విధంగానే సాక్ష్యం పంచుకున్నాడు. ఎవరైనా నాతో వస్తానంటే నాతో కూడా చైనా దేశానికి తీసుకువెళ్తాను అన్నాడు. విధంగా హడ్సన్ టేలర్ ఇప్పుడు లేడు అనుకోండి. అలాగే ఎవరన్నా వచ్చి మీరు ఎవరన్నా నాతో వస్తారా, మిమ్మల్ని తీసుకువెళ్తాను సేవ చేయడానికి అంటే ఎంతమంది ముందుకు వస్తారు? ఎంతమంది వస్తారు? అది మనకు కావాల్సింది. అది మన జీవితం. ఇక్కడ నాతో కూడా చైనా దేశానికి తీసుకువెళ్తాను అని పిలిపించాడు. ఎవరైనా నాతో వస్తానంటే నేను తీసుకువెళ్తాను అని చెప్పాడు. ఈ విధంగా ప్రజలను ఎంతో రిక్వెస్ట్ చేశాడు కూడా. సేవ చేయాలి. మనం పుట్టింది ఎందుకు? దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు? ఆయన కోసమే. ప్రతి వాని పట్ల దేవునికి ఒక తలంపు అనేది ఉంది, ఒక ప్రణాళిక అనేది ఉంది. మనం సేవ చేయాలి. ఆయన యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. కనుక ఎవరు ముందుకు రాలా. ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. అప్పుడు ఒక కుంట ఆయన కర్ర పుచ్చుకొని ముందుకు వచ్చాడు. వారు ఆయన చూసి, బాబు, ఒక కాలు ఉన్న నీవు పనికిరావు. అక్కడ చాలా చురుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు. చాలా చురుగ్గా కూడా ఉండాలి. నీవు కూడా అలా ఉండాలి. అంతే. సేవ చేయాలంటే మరి ఒక కాలుతో ఎలా చేస్తాడు? కష్టం. కాబట్టి చురుగ్గా ఉండాలి. నువ్వు ఒక మిషనరీవి అని తెలిస్తే చంపేస్తారని చెప్పారంట. నువ్వు మిషనరీవి అని తెలిస్తే చంపేస్తారని చెప్పారంట. కాదు సార్, నాకు ఒక్క అవకాశం ఇస్తే ప్రార్థన అయినా చేస్తాను సార్ అనుకుంటాయని చెప్పాడంట. ప్రార్థన, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రార్థన చేస్తాను అన్నాడంట. ప్రార్థన చేస్తాను సార్ అని చెప్పాట. సరే చూద్దాంలే బాబు అని చెప్పి అతన్ని పంపించేశారంట. హడ్సన్ టేలర్ తను తిరిగి చైనాకు వెళ్ళక ముందు మరొక టౌన్లో మీటింగ్కి పెట్టి సాక్ష్యం చెప్పి మరలా అదే పిలిపించాడంట. ఇంకో చోట మీటింగ్ పెట్టి అదే పిలిపించాడంట. ఎవరన్నా వస్తారా చైనాకి, మిమ్మల్ని నేను తీసుకువెళ్తానని అదే పిలిపి ఇచ్చాడంట. ఎవరన్నా వస్తారని. ఆయనతో పాటు వాళ్ళలో ప్రయాణం చేయడానికి మీకు టికెట్ కూడా మేమే బుక్ చేస్తాం. మీరు టికెట్ కూడా మీరు తీసుకోవక్కర్లా, మేమే బుక్ చేస్తాం అని పదే అడుగుతుంటే ఎవ్వరు కూడా స్పందించలేదంట. హడ్సన్ టేలర్ గారిని చూడటానికి, వారి సాక్ష్యం వినడానికి వేలాది మంది వచ్చారు. ఆయన చూడడానికి వచ్చారు, ఆయన సాక్ష్యాన్ని వినడానికి వచ్చారు వేలాది మంది. కానీ ముందుకు ఆయన రిక్వెస్ట్ చేస్తుంటే ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ.
ఎవరు కూడా కదలట్లేదు. ఇక ఆ మీటింగ్ ముగించేద్దాం అనుకునేసరికి వెనక నుండి ఆ కుంటాయనే ఇక్కడ కూడా గుంటుకుంటూ ముందుకు వచ్చాడంట. అంటే ముందు పెట్టారు మీటింగ్ చూడండి, అక్కడే ముందుకు వచ్చిన కుంటాయనే ఇక్కడ రెండోసారి మీటింగ్ పెట్టిన దగ్గరికి కూడా వచ్చి ఆయనే కుంటుకుంటూ ముందుకు వచ్చాడంట. సార్ నన్ను పంపించండి అని అడిగాడంట. బాబు నువ్వు పనికిరావు అని గత మీటింగ్లో కూడా చెప్పాం కదా అని అన్నారంట. అప్పుడు ఆ కుంటివాడు ఏడుస్తూ, సార్ 2 కాళ్ళు ఉన్నవాడు ఎవరైనా లేచి వస్తారేమో అని అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, కానీ ఎవరు లేకపోయేసరికి అందరికి 2 కాళ్ళు ఉన్నాయి కదా, 2 కాళ్ళు ఉన్నవారు ఎవరన్నా వస్తారేమో అని చూశాను, అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఎవరు ముందుకు రాలేదు. ఎవరు ముందుకు రాలేదు. ఎవరు లేకపోయేసరికి నేనైనా పనికొస్తానేమో అని లేచి వచ్చాను సార్ అన్నాడంట. ఎవరు ముందుకు రాకపోయేసరికి నేనైనా పనికి వస్తానేమో అని లేచాను సార్ అని చెప్పాడు. అప్పుడు హడ్సన్ టేలర్ గారు అతనికి చూసి గట్టిగా హత్తుకొని నిన్ను తీసుకువెళ్తానని చెప్పి తనతో పాటు చైనాకు తీసుకువెళ్ళాడు. ఆ కుంటాయని తనతో పాటు చూడండి, కాళ్ళు ఉన్నవాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు ఎవరు ముందుకు వెళ్ళలేదు. కుంటాయనమ్మాయి బయలుదేరాడు. ఆయన తీసుకుని వెళ్ళాడు హడ్సన్ టేలర్ గారు. గట్టిగా హత్తుకొని నేను తీసుకువెళ్తానని చెప్పి దాంతో పాటు చైనాకు తీసుకువెళ్ళాడు. 5 సంవత్సరాల తర్వాత కుంటి మిషనరీగా చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు తిరిగి ఇంగ్లాండ్ దేశానికి తీసుకురాబడ్డాడు. అతడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 5 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ దేశానికి వచ్చిన తర్వాత ఆయనకి అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో అయినా జాయిన్ అయ్యాడు. అక్కడ చికిత్స పొందుతూనే ప్రభునందు నిద్రించాడు. అప్పుడు చైనా మిషన్ వారు ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో, అమ్మ ఆయన చేసిన సేవ, ఆయన చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు. ఆయన చేసిన పరిచర్య వలన చైనాలో కొన్ని కొత్త గుంపులు ఏర్పడ్డాయని హడ్సన్ టేలర్ గారు చెప్పారు. ఆయన చేసిన ప్రార్థన వలన చైనాలో కొన్ని కొత్త గుంపులు ఏర్పడ్డాయని చెప్పారు. కాబట్టి మీ పోషణ, మీ పిల్లల చదువులు అన్నీ మేమే చూసుకుంటామమ్మా అని వారు చెప్తే, సార్ అది కాదు, నా భర్త తిరిగి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళక ముందు నాతోనూ నా పిల్లలతోనూ కూర్చొని చైనాలో ఉన్న సేవకు నేను ఒక్కడిని సరిపోను, మీరు కూడా రావాలి, దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు, మీరు కూడా రండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మన కుటుంబం చైనా కొరకు సమర్పించుకున్న చైనా దేశంలో చనిపోవాలని చెప్పినప్పుడు మేమందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుని సమర్పించుకున్నాం సార్. అయితే ఆయన బ్రతుకుంటే ఆయనతో కలిసి వెళ్ళేవారు. మేము కూడా చైనాలో సేవ చేయాలనుకున్నాం, కానీ ఆయన బ్రతుకుంటే ఆయనతో కలిసి వెళ్ళేవారం సార్. కానీ ఆయన చనిపోయాడు కనుక మేము వెళ్తాం సార్ అని చెప్పిందంట భార్య. మేము వెళ్తాం చైనా అని చెప్పిందంట భార్య. అప్పుడు వారు, వద్దమ్మా, నీవు ఆడ మనిషివి, నీవు వెళ్ళలేవు, అక్కడ భాష వేరు, అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ భాష వేరు, అక్కడ పరిస్థితులు వేరు, మరి అక్కడ చెప్పాలంటే కష్టం. కనుక పిల్లల భవిష్యత్తు ఉంది, నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల భవిష్యత్తు అనేది ఉంది అని చెప్పారంట. అయినా ఆమె తెగించి ధైర్యంతో, సార్ కుంటివాడైన నా భర్తను వద్దు అన్నారు కదా, ఇప్పుడు నన్ను వద్దు అనొద్దు సార్, కుంటివాడైన నా భర్తను వద్దు అన్నారు కదా, ఇప్పుడు నన్ను వద్దు అనొద్దు సార్ అని బ్రతిమలాడిందట. అప్పుడు ఆ చైనా మిషన్ వారు ఆమెను పంపించారట. ఆమె చైనా దేశంలో 20 సంవత్సరాలు గొప్ప సేవ చేసి ముగించిందట. గొప్ప సేవ చేసి ముగించింది. ఆ కుంటివాడైన చైనా మిషనరీ పేరు జార్జ్ స్టోట్. చూసారా, సేవకి ఈ యొక్క ఆ భర్త కుంటివాడు ఎలా వెళ్ళాడో చూసారు కదా. కాబట్టి
ఈ మిషనరీ జీవితం చరిత్ర ద్వారా మరియు 127 సంస్థానాల్లో నిజదేవుని కూర్చున్న సువార్తను ప్రకటించిన ఎస్తేర్ మొర్దెకైల జీవిత చరిత్రల ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని కోరుతూ నేను కూడా ఈ యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తున్నా. కాబట్టి నాకు సేవ చేయడానికి కుంటితనం ఏమి అడ్డు రాలేదు. ఆయనకు వెళ్ళాడు, సేవ చేశాడు, 5 సంవత్సరాలు సేవ చేశాడు. కనుక దేవుని సేవ చేయడానికి ముందు ఉండేవారిగా ఉండాలి. దేవుని సేవ చేయడానికి ముందు ఉండేవారిగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని ఆయన వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ భార్య భర్తలు కుటుంబం అంతా కూడా నిర్ణయించుకున్నారు సేవ చేయాలని. నిర్ణయం అనేది కుటుంబం అంతటి మీద ఆధారపడి ఉంది. భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఆ విధంగా దేవుని సేవ చేయడానికి ముందు ఎంతమంది ఈ రోజుల్లో ముందు వచ్చేవారిగా ఉన్నారు, ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం ఇవన్నీ మనలో ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలి. ఒకవేళ మనం ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ దగ్గరలోనైనా సరే, చిన్న చిన్న గ్రామాల్లోనైనా సరే వెళ్ళి సేవ చేసేవారిగా ఉండాలి. అలాగే సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాలనోత్సవం దేవా ప్రభా తండ్రి, నేను ప్రభా ఈ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఇదనైనా మరి హడ్సన్ టేల్ గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. మరి యొక్క ఆయన ఎంతో మందిని మరి పిలిచాడు, కానీ ఎవరు ముందుకు రాలేకపోయారు. కానీ ఒక కాలు లేనుకుంటే ఆయన నేను వస్తాను సేవ చేయడానికి, కనీసం ప్రార్థన చేయడానికి నేను వస్తానని ముందుకు వెళ్ళాడు దేవా. కాబట్టి ఈ విధంగా నీ సేవలో ప్రతి ఒక్కరూ ముందు ఉండేవారిగా ఉంటే కృప దయచేయండి. ప్రార్థన కావచ్చు, పాటలు కావచ్చు, వాక్యం కావచ్చు, అన్నిటిలో నువ్వు ఎవరికి ఏ తలాంతు ఇచ్చావో మాకు తెలియదు. మీరు వారికి ఇచ్చిన ఆ తలాంతులు వారు వాడుకునేవారుగా ఉంటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో మరి వినమ్రంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక నన్ను సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.